అందరికి నమస్కారం. ఈ నెల మే 10th ఫ్రైడే సుకుమారుడు మీ ముందుకు రాబోతుంది. చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే దగ్గర లాస్ట్ ఇయర్ మే స్టార్ట్ చేసిన సినిమా ఇది. సో మళ్ళీ మేలో రిలీజ్ అవుతుంది. దాదాపు 60 మంది ఆర్టిస్టులు ఈ సినిమాలో చేయడం జరిగింది. 60 మంది ఆర్టిస్టులు. దానివల్ల కొంచెం డిలే అయింది సినిమా. కానీ మొన్నే సెన్సార్ పూర్తి చేసుకొని యూఏ సర్టిఫికేట్తో మంచి రిపోర్ట్తో మీ ముందుకు వస్తుంది. సుకుమారుడు గురించి చెప్పాలంటే క్యారెక్టరైజేషన్ నుంచి చాలా కొత్తగా ఉంటుంది. నాకు ఛాలెంజ్గా తీసుకొని చేసిన రోల్ ఇది. ఎందుకంటే నంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉండే క్యారెక్టర్ ఇది. సో అంత అద్భుతంగా క్యారెక్టర్ని డిజైన్ చేసిన అశోక్ గారికి నా థ్యాంక్స్. మంచి డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఇవన్నీ తప్పకుండా ఈరోజు జనరేషన్కి నచ్చే విధంగా అశోక్ గారు తీశారు. అలాగే హీరోయిన్ నిషా చాలా బాగా చేసింది. విలేజ్ గర్ల్గా తను ఈ సినిమాలో కనబడబోతుంది. ఆల్రెడీ ఆడియో సూపర్ హిట్ చేశారు. అనిపించిన సాంగ్స్ అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సో ఆడియోకి మంచి రెస్పాన్స్. సుకుమారుడిలో ఇంకో స్పెషల్ ఏంటంటే శారద గారి క్యారెక్టర్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆవిడ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అలాగే కృష్ణ గారు ఆయన చేసిన ఈ రోల్ ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద రోల్ కాకపోయినా చాలా ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ మా తాతగారి క్యారెక్టర్ కృష్ణ గారు చేయడం జరిగింది. సో ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. సో అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది. సో సుకుమారుని చూసి ఆశీర్వదిస్తారని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మే 10th సుకుమారుడు మీ ముందుకు రాబోతుంది. యాక్చువల్లీ పిల్ల జమీందార్ చాలా చాలా మంచి సినిమా, వాల్యూస్తో తీసిన సినిమా. అశోక్ గారు కథ చెప్తున్నప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది నాకు. ఆయన ఐడియాలజీ కానీ ఆయన క్యారెక్టరైజేషన్ కానీ ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు. అంటే ఒక హీరో ఒక్కడే కాకుండా హీరో పక్కన అందరు క్యారెక్టర్స్ బాగుంటేనే సినిమా బాగుంటుందనే ఒక ఫీలింగ్తో చిన్న క్యారెక్టర్ కూడా స్టార్టింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. మీరు రేపు పొద్దున్న సినిమా చూస్తే క్యారెక్టర్స్ మాట్లాడతారు. ఆది సుకుమార్, శారద గారి క్యారెక్టర్, అలానే దుమ్ము, ఇలాగ క్యారెక్టర్స్ పేర్లు చెప్తారు తప్ప రావు రమేష్ గారు అని చెప్పరు, ఆది అని చెప్పరు. యూ విల్ టాక్ అబౌట్ ది నేమ్స్ ఆఫ్ ది క్యారెక్టర్స్. అంత బాగా ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. నా క్యారెక్టర్ యాక్చువల్లీ ఈరోజు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంటారంటే బేసిక్గా పేరుకి మాత్రమే సుకుమారుడు, కానీ అసలు సుకుమారంగా పెరగనుడు. ఏ ఒక అఫెక్షన్స్ కానీ ఒక లవ్ ఇవేమీ లేకుండా అసలు ఎవరిని పట్టించుకోడు. ఎంతసేపు స్వార్థం, నాది నాది అనుకుంటాడు. సో అలాంటి ఒక క్యారెక్టర్ నేను చేయడం జరిగింది. అలాంటోడు సుకుమారుడు అలాగా అయ్యాడు అనేదే కథ. యాక్చువల్లీ హోంవర్క్ అంటే అండి, నేను అశోక్ గారి కథ చెప్తున్నప్పుడు జిమ్ క్యారీను మన జిమ్ క్యారీ అండ్ పేరేంటి ఇది ఇద్దరు హాలీవుడ్ యాక్టర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేయడం జరిగింది. జిమ్ క్యారీ ఎలా ఉంటాడంటే నవ్వుతాడు, సడన్గా ఏడుస్తాడు, సడన్గా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఒకే బాడీ లాంగ్వేజ్ ఉండదు. సో అలా ఉంటుంది క్యారెక్టర్. తనే ఏడుస్తాడు, తనే నవ్వుతాడు, చాలా చేంజ్ ఓవర్స్ ఉంటుంది. ఒక సీన్ చేశాను ఇందులో. యాక్చువల్లీ అది అశోక్ గారికి థ్యాంక్స్, ఆయన ఇచ్చిన ఐడియాలజీ. అమ్మ వెనకాతలు ఉంటే ఏడుస్తాను, అమ్మమ్మ వెనకాతలు ఉంటే ఏడుస్తాను, కెమెరా ముందు ఇటు తిరిగితే నవ్వుతాను. సో ఇటు ఏడుస్తాను, ఇటు నవ్వుతాను, ఇటు ఏడుస్తాను, ఇటు నవ్వుతాను. లాస్ట్కి రావు రమేష్ గారు వచ్చి మా నాన్నతో చెప్తా నాటకాలు వేస్తామని అడుగుతాడు. సో అలాంటి కొన్ని ఛాలెంజింగ్ సీన్స్. అలాగే ఎన్టీ రామారావు గారి డైలాగ్ మైసభ డైలాగ్ దగ్గర 1 minute 48 seconds సింగిల్ షాట్ ఈ సినిమాలో చెప్పడం జరిగింది. ఆయన డైలాగ్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎన్టీఆర్ గారిది. సో ఆ డైలాగ్ చాలా తప్పకుండా ఎన్టీఆర్ అభిమానులకి ఆయనంత గొప్పగా చెప్పకపోయినా మీ అందరికీ తప్పకుండా మైసభ డైలాగ్ 100% నచ్చుతుంది. వివిధ ఫలవరానత శేఖాశిఖ తరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురపిల పుష్ప వల్లీమ తల్లికా సంభాసురంబు బాసుర పుష్పగుచ్చ శ్రవన్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమత్ భ్రమర కోమల జంకార నినాద మేదురంబు మేదుర మధుకర గణగణాగణ శంకానర్తన క్రీడాభిరామ మయూరవార విస్తృత కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఆహా
ఈ ఆరమ్మ సౌకుమార్యంబు అత్యంత రమణీయకంబు. ఇంప్రూవ్మెంట్ అనేది ప్రతి సినిమాకి 100% ట్రై చేస్తాం. బట్ నాకు ఒక ఫ్రాంక్గా ఒకటి చెప్పాలంటే అండి, నేను లవ్లీలో క్లైమాక్స్ సీన్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నాకు సుకుమారుడికి హెల్ప్ అయింది. ఆ క్లైమాక్స్ సీన్ అనేది దగ్గర 8 to 9 pages డైలాగు. సో అదొక ఛాలెంజ్. అది రాజేంద్ర ప్రసాద్ గారితో చేయడం ఒక ఛాలెంజ్. తప్పకుండా నాకు సుకుమారుడిలో ప్లస్ నేను లవ్లీ క్లైమాక్స్ సీన్, లవ్లీలో అంత బాగా ఆ సీన్ చేయడం చాలామంది చెప్పడం జరిగింది. సో అది టేక్ ఫార్వర్డ్ తీసుకొని సుకుమారుడిలో ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా ఛాన్సెస్ దొరికింది. సో ప్రతి సినిమాకి ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంది. అనూప్కి నాకు బాగా కుదిరిందని చెప్పచ్చు. ఎందుకంటే ప్రేమ కావాలి తనకి ఒక ఫస్ట్ తను మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చిన సినిమా ప్రేమ కావాలి తర్వాత తను చేసిన సినిమాలన్నీ పోల్ రంగడు, లవ్లీ, ఇష్క్, గుండె జారి గల్లంతైంది, ఇప్పుడు మళ్ళీ సుకుమారుడు, అన్నీ మంచి ఆడియో హిట్స్. అలానే సినిమాలు కూడా కంటిన్యూస్గా హిట్లు అయ్యాయి. అనూప్ ఓ బ్రదర్ లాంటోడు. తప్పకుండా నేను అనూప్ ఇంక ఫ్యూచర్లో సినిమాలు చేస్తాం. మళ్ళీ ఇయర్లో కూడా ఇంకో సినిమా చేస్తాం 100%. అనూప్ను మాత్రం వదిలేదు లేదు. సినిమాలో సాంగ్స్ వచ్చి 5 పాటలు ఆల్రెడీ హిట్ అయింది. నాకు బాగా నచ్చిన సాంగ్ టైటిల్ సాంగ్ సుకుమారుడు బాబా భాస్కర్ మాస్టర్ చేశారు. ఆ సాంగ్ టోటల్గా ఈ సాంగ్స్ గురించి చెప్పాలంటే అండి, నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పాలంటే దానికి చిరంజీవి గారు. అది మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే డ్యాన్స్ అనేది మేమందరం ఆయన సినిమాలు చూస్తున్నప్పుడు చాలా చిన్నపిల్లలం. సో ఆయన గ్యాంగ్ లీడర్ కానీ అలానే ఎన్నో సూపర్ హిట్స్. సో చిరంజీవి గారి స్ఫూర్తిలో 10% చేస్తే చాలని చెప్పాను ఆల్రెడీ ఆడియో ఫంక్షన్లో. సో ఒక సాంగ్ నీలాకాశంలో అని ఒక సాంగ్ ఉంటుంది. అది టోటల్గా ఫీమేల్ ఓరియంటెడ్ సాంగ్, కానీ నేను ఉంటాను పక్కనే. సో నేను పాడిన పాట. సో నేను పాడకపోతే నేనేం చేయాలబ్బా, నాకు అసలు ఏం లేదు, జస్ట్ లేదు బాడీ లాంగ్వేజ్ గ్రేస్ని యాడ్ చేసుకుంటూ చేయొచ్చు అనుకొని చిరంజీవి గారు అబ్బని తీయని దెబ్బ సాంగ్ చూడడం జరిగింది. కరెక్ట్గా యూరోప్కి వెళ్ళే ముందు. అందులో ఆయన చేతిలో పెట్టుకున్న పాకెట్లో హ్యాండ్ పెట్టుకోవడం కానీ, అలా మూమెంట్స్ కానీ, చిన్న షోల్డర్ కానీ, అవన్నీ ఒక చిన్న ఇది చేసుకొని అది అలా వర్కౌట్ చేస్తే తప్పకుండా నన్ను చూస్తారు, అమ్మాయిని చూడరు అనే చిన్న ఇది వచ్చి చేయడం జరిగింది. సో ఆ సాంగ్ తప్పకుండా బాగుంటుంది. డ్యాన్స్ చేయడం ఒక ఎత్తు, గ్రేస్ ఇంపార్టెంట్. సో గ్రేస్తో చేయడం అనేది నేను ఫిక్స్ అయ్యాను. సో ఈ సినిమాకి తప్పకుండా డ్యాన్సులు చాలా కొత్తగా గ్రేస్ఫుల్గా ఉంటాయి అని నమ్మకం ఉంది. ఫైట్స్ రవివర్మ మాస్టర్ అండి. ఇదివరకు నా ఫస్ట్ 2 ఫిలిమ్స్ రామలక్ష్మణ్ మాస్టర్స్ చేశారు. ఈ సినిమా కూడా చేయాల్సిందే, కానీ చిన్న దీనివల్ల చేయలేకపోయారు. సో రవివర్మ మాస్టర్ వచ్చి కన్నడలో చాలా బిజీ మాస్టర్ అని చెప్పచ్చు. అన్ని సూపర్ హిట్స్ కన్నడలో ఆయనే చేశారు. సో ఫస్ట్ టైం అంటే తెలుగులో కూడా చాలా సినిమాలు చేశారు. ఈ సినిమాకి చాలా కేర్ తీసుకొని చాలా ఫ్రెష్గా చిన్న నేటివిటీని మిస్ అవ్వకుండా లాస్ట్లో కర్రసం చేశాను, కర్ర ఫైట్. అలాగే ఒక బురద ఫైట్ ఉంటుంది, ఒక మంచి ఎంటర్టైనింగ్ ఫైట్ ఒకటి ఉంటుంది. సో టోటల్గా 3 యాక్షన్ ఎపిసోడ్స్ వస్తాయి. 3 చాలా కొత్తగా ఉంటుంది. సో రవివర్మ మాస్టర్కి చాలా థ్యాంక్స్. నిషాది అదే ఆల్రెడీ చెప్పినట్టు తను విలేజ్ గర్ల్గా అంటే విలేజ్ అమ్మాయిలా చేస్తూ ఉంటుంది. హీరో సరదాగా పాలమ్మాయి అని పిలుస్తుంటాడు. సో నిషా క్యారెక్టర్ చాలా బాగా చేసింది, చాలా క్యూట్గా చేసింది. అలానే భావన అని చెప్పి తన క్యారెక్టర్ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ అని చెప్పచ్చు. ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంటుంది తన క్యారెక్టర్తో. సో ఆ అమ్మాయి కూడా బాగా చేసింది. సో తను మన సోనాక్షి సీనా వాళ్ళ కజిన్ సిస్టర్. సో తను కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి బాగా చేసింది ఈ సినిమా. నాన్నగారు ఏ సినిమా కానీ ముందర చూడలేదు. సుకుమారుడు కూడా అంతే. ఇంతవరకు మీలాగే ఆయన ఆడియన్, ఇంతవరకు సాంగ్స్ చూడడం తప్ప ఆయన సినిమాలో టాకీలో ఏ విషయంలో ఏంటి అసలు సినిమా కథ వినడం తప్ప వదిలేస్తారు. ఇంకా చూడలేదు కాబట్టి సుకుమారుడు ఆయన చూసి ఏమంటారో నేను వెయిటింగ్ మీలాగే. సుకుమారుడు తప్పకుండా ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. యూత్కి కూడా హాయిగా థియేటర్స్కి వచ్చి ఫ్యామిలీస్ ఈ సమ్మర్లో తప్పకుండా ఒక మంచి తెలుగు సినిమా, మంచి తెలుగు డైలాగ్స్ 100% మీ అందరికి నచ్చుతుంది ఒక నమ్మకం ఉంది. May 10th మీ ముందుకు రాబోతుంది. సో నాకు మీ ఆశీర్వాదం, ఆదరణ కావాలి. థ్యాంక్ యూ.
Bye.